టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని సమతూకంగా చూస్తూ ఒక మంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మేము ముగ్గురు ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో మా పార్టీ మా మీద ఉంచిన బాధ్యతల్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తుంది. అంచేతే మా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొత్త తరాన్ని రాజ్యసభలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న వయసులో ఉన్న విజయ్ని, భాష్యం రామకృష్ణ గారిని తీసుకురావడం జరిగింది. నేను రెండోసారి పదవిలో చేస్తున్నాను. నా మీద ఉంచిన ఈ బాధ్యతకి నేను రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలా అన్నది మా రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాజ్యసభలో పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించినందుకు ముందుగా ఆ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మరి ఆల్రెడీ ఉన్న సతీష్ గారిని, మరి యువకుడు విజయ్ గారిని, మరి నన్ను ఈ టర్మ్లో రాజ్యసభకి ఎంపిక చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము సహచర ఎంపీలు అందరితో కలిసి మరి చంద్రబాబు గారి విజనరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఆ వేవ్ లెంత్ అందుకునే విధంగా మేము కూడా కష్టపడి మరి అందరం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి తీసుకురావడానికి మరి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఎందుకు నీ మాట అంటున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ వర్యులు, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వర్యులు, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అందరూ కూర్చొని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో బీసీల్లో యువకుడన్న నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది, ఇది పార్టీ మూలం. అంటే పార్టీ రూట్స్ ఏంటంటే, ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు బీసీలకి అతి పెద్దపేట వేసి వెన్నెముక్కలా నించోపెట్టారు ఆయన. ఈ రోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొన్న మహానాడులు వేదిక మీద ఎంతో మంది యువకులు, ఎంతో మంది కొత్త మొహాలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, గలమెత్తుతున్నప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఎంతో సంతోషపడ్డాడు. ముఖ్యంగా ఈరోజు